తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అందులో ఏమాత్రం సందేహం లేదు. సార్ మరి అన్ని విధాల మోసం చేసిన ఎన్నో ఉదాహరణలు. ఈరోజు ప్రధానంగా ఎన్నికల ముందు వరి ధాన్యానికి 500 బోనస్ అన్నారు అని గెలిచిన తర్వాత ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. మొన్న వానాకాలానికి సన్నవడ్లకే బోనస్ అన్నారు. ఆ సన్నవడ్లకు బోనస్ అన్న సందర్భంలో మన వానాకాలంలో దాదాపు మన దగ్గర అంటే మన కాన్స్టిట్యూన్సీలో 40,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 40,000 మెట్రిక్ టన్నులు తీసుకోవడం జరిగింది. అందులో దొడ్డు సన్నపు కలిపి. సన్నపి తీసుకున్నది దాదాపు 16,000 మెట్రిక్ టన్నులు మన కాన్స్టిట్యూన్సీలో సన్నవడ్లు తీసుకున్నారు. దాదాపు తీసుకున్న రైతాంగం మన కాన్స్టిట్యూన్సీలో 2,291 మంది రైతుల దగ్గర ఈ సన్నపి తీసుకోవడం జరిగింది. ఇంతవరకు బోనస్ పడ్డది ఎంతమందికి అంటే 39 మందికే పడ్డది. 2,291 మంది రైతుల దగ్గర తీసుకుంటే 39 మంది రైతులకే దాదాపు 17,50,000 రూపాయలు పడ్డాయి. ఏది బోనస్ రూపకంగా మన కాన్స్టిట్యూన్సీలో. ఇంకా పొరవలసింది 7,67,00,000 రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో పడాలి. అంటే కేవలం నేను సనవట చెప్తున్నాను. వాళ్ళ మాట ప్రకారం చెప్తే 21 రావాలి. ఏది ఎన్నికల ముందు వాళ్ళు చేసిన వాగ్దానం ప్రకారం వడ్లకు 500 బోనస్ అనే సందర్భంలో 40,000 మెట్రిక్ టన్నులు అంటే 20 కోట్ల రూపాయలు మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీకి రైతాంగాన్ని ఖాతాలో పడాలి. కానీ మళ్ళీ మాట మార్చింది. కాంగ్రెస్కు మాట మార్చే అలవాటు అది వెన్నతో పుట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ మాట మార్చు. మరి ఈ డబ్బు దీనివల్ల ఏమైంది? మన లాస్ట్ ఇయర్ ఏమో టీఆర్ఎస్ గవర్నమెంట్లో సన్నవడ్లు 32,000 పోయినాయి. ఈ గవర్నమెంట్లో ఏం చేశారు? బయట లోపల కొనద్దు. మరి ఏమీ కొలిట్ అయిన సంగతి తెలియదు. అసలు మన ప్రాంతంలో ఈ సన్నవడ్లు వాళ్ళని కొట్టిన బయట వచ్చిన వాళ్ళు రాలేదు. ఒక సందర్భంలో స్టార్టింగ్లో 23, 20, 24, 25, 26 మధ్యన తక్కువ అవడం జరిగింది. 27, 28 ఎక్కువ పెట్టలేదు. కిందసారి 31,100. అర్థం చేసుకోండి. 31,100, 25,00, 20,00 ఎంత సరే చెప్పండి. 32, 33,00 మేము లాస్ట్ ఇయర్. అంటే ఒక సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే ఎవరు కూడా ఇక్కడికి బయటి వాళ్ళు రావద్దు అంటే ఇదొకరిగా అన్నింటిలో కూడా అదే పద్ధతి పెడతాను నేను. అది చెప్తాండి ఇదే చెప్తాను. అన్ని మళ్ళీ వేరే చేస్తాను దానివల్ల. అంటే ఎవరు రావద్దంటే భయానికి రాలేదు. ఒకవేళ వాళ్ళు వచ్చిందంటే అప్పుడే 27, 28, 30 దాకా పోతుండే. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? అందరు కుమ్మికాయారు. ఏం ధర పెట్టారు మీకు తెలుసు కదా. 23, 20 అయితే 26, 27 ఇక కొన్ని సందర్భాలు ఇక్కడ గవర్నమెంట్ పోసుకున్నారు. ఏమైందయ్యా? గవర్నమెంట్ పోసుకుంటే ఏమైంది చెప్పండి? నువ్వు డబ్బులు ఇయ్యానా ఇయ్యట? స్టార్టింగ్ దాదాపు నేను 2 నెలల ఆల్మోస్ట్ ఇంకా 75 రోజులైంది. మొదటి పాటు 70 రోజులు ఇంకా బోనస్ ఇవ్వను. నువ్వు ప్రజలు మోసం చేస్తలేవా? ఇలా ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పాలి కదా. చెప్పద్దా? ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పాలి కదా. నాట్ ఓన్లీ ప్రభుత్వం. ఇక్కడ దగ్గర ఎన్నికలప్పుడు అడిగారు కదా, ఇట్లా అడిగారు ఒకసారి వేయండి అని. మరి ఒక్కసారి అన్ని చూపెట్టారు అన్నాడు. బోనస్ అన్నారు, మరొకటి అన్నీ అన్నారు కదా. రైతు బంధు అన్నీ చెప్పారు. అన్నిట్లో ఫెయిల్యూర్ అయ్యారు.
మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు అడుగుతలేరని. కొన్ని దాంట్లో అడగపోవచ్చు, కొన్ని అడుగుతున్నాం. కానీ రైతుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా బ్రహ్మాండంగా పుంకానుగా రైతు సోదరులు అటెండ్ అవుతున్నారు. చూశారు మేము 4-5 మీటింగ్లో బ్రహ్మాండంగా స్పందన. ఎందుకు స్పందన? ఎవరికేం భయం లేదు ఈ రోజుల్లో. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలే కాబట్టి నీకు వ్యతిరేకంగా డెఫినెట్గా వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశంలో మంచి ప్రజాస్వామ్యం ఉన్నది. ఇంకా అవసరం వచ్చినప్పుడు ఇంకా ఏ రకంగా ఓడిదర గుణపాఠం చెప్పాలి, అది ఉంది, ముందుంది, భవిష్యత్తు ఉంది. ఇలా రైతాంగా నేను మనవి చేస్తున్నా. అందరికీ కోపం ఉంది, అందరికీ కోపం ఉంది. ఆ కోపం కూడా వెలుగుస్తారు. ఇది నేను కేవలం బోనస్ విషయం మాట్లాడుతున్నా. బోనస్లో అన్నాడు మొత్తానికి అన్నారు 40,000 మెట్రిక్ టన్నులకి మీరు డోకా చేశారు. అందులో 22,000కైతే అసలు ఇస్తలేరు. ఇది కూడా త్వరగా 7,67,00,000 త్వరగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందా? స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేల ఎంపీల వాళ్ళు కూడా దీనిలో ఏమి మొక్కను షార్టేసుకొని చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకు. కేవలం బోనస్ విషయంలో చెప్పడం జరిగింది. అదే కాకుండా రుణమాఫీ ఏంటిదయ్యా? గుట్టకాడ పోయి ప్రమాణం చేశారు ఆగస్టు 15th. ఇంకా కూడా దాదాపు రాష్ట్రంలో కనీసం 40% ఇంకా 2 లక్షల రుణమాఫీ కాలేదు. అయిందా? ఆగస్టు 15th అన్నారుగా. ఆగస్టు తర్వాత మొన్న ఇచ్చారు. మరి ప్రమాణం ఎక్కడ పోయిందయ్యా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇలా మీ ముఖ్యమంత్రి గారి ప్రమాణం ఎక్కడ పోయింది? ఇక స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు కూడా మేము రేపితో మాపిస్తున్నారు. ఇచ్చిందా? 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఎంతోమంది పాపం ఆనాడు డిసెంబర్ 9కి ఇస్తామంటే వడ్డీ మొత్తం కట్టేశారు. పెద్ద ఎత్తున ఒక్కో గ్రామాల్లో ఒక గ్రామం తీసుకుని ఒక 72 మంది వచ్చిన 1,00,000 మంది ఒక గ్రామం మొత్తం తీసుకుంటే 72 మంది 87 లక్షలు వచ్చింది. 87 లక్షలు 600 ఓట్లున్న కాడ 87 లక్షలు. అర్థం చేసుకోండి. అంటే పెద్ద ఎత్తున మోసం చేయడం జరిగింది. అదే కాకుండా మన కాన్స్టిట్యూన్సీలో 60,000 ఎకరాల భూమి ఒకసారి నువ్వు మోసం చేసినావు, ఇయ్యలేదు, ఎగ్గొట్టినావు. మళ్ళీ నువ్వు ఏమన్నావు? మొదలు ఎకరానికి 7,500 అన్నావు. అన్నావా? 7,500 నుంచి ఎంత చేసినావు? 6,000 చేసినావు. 6,000 కదా. 6,000 ఎక్కడ పడ్డాయి? ఇంకా ఎక్కడ పడ్డాయి? ఏదో ఊరు పెట్టారు ఇక్కడ, ధర్మరావుపేట. అంతే సంగతులా? మాట మార్చలే చెప్పండి. నువ్వు ఇవ్వాలి కదా. ఇక గొప్పలు చెప్పుకుంటారు, మేము అది చేసాం, ఇంకా చర్చ సిద్ధమంట. పార్టీ కాంగ్రెస్ పార్టీ చర్చ ఏం సిద్ధం ఉన్నది? ఇక్కడ దేనికో సిద్ధం ఉన్నది? రైతు కూలీలు కౌలుదారికి ఇస్తామన్నారు. ఇక కౌలుదారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం లెక్కిస్తే 2,500 ఒక్కొక్కరికి 2,500. దాదాపు మన మంచాల నియోజకవర్గంలో 70,000 మంది ఉండరు. అంటే వాళ్ళ ఎవరికొకరికి ఇచ్చినట్లయితే 70,000 మంది ఉంటారు. ఇచ్చారా చెప్పండి. 70,000 మంది అంటే ఎంత? 2,500 అంటే ఎంత చెప్పండి? ఇది డోకా చేసినా చేయలేదా? అంటే రైతులకి పూర్తిగా మోసం చేసింది ఎవరంటే ఎలా? కాంగ్రెస్ పార్టీ. రైతుల పక్షాన్ని నిలిచింది కేసీఆర్ గారు. ఎన్ని విధాలు మేలు చేసిందయ్యా? నీకు ఎరువులు సకాలంలో బ్రహ్మాండంగా చెర్లు, తాంబర్లాంటి చెర్లు మళ్ళా గంగల్లాగా చేశారు. మొత్తం రాష్ట్రంలో 36,000 పైచి చెర్లు. ఎన్ని పెద్ద వర్షాలు పడ్డా మొత్తం రాష్ట్రంలో పట్టుమని 10 కూడా కొట్టుకోపోలేదు. తెలుసు, మీకు తెలుసు, మనకు తెలుసు. అంతకుముందు అయితే కొన్ని వర్షాలు పడితే 100 చెర్లు గంటలు పడ్డాయి. బ్రహ్మాండంగా చెర్లు, బ్రహ్మాండంగా ప్రాజెక్టులు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటికీ కంప్లీట్ చేశారు. కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్టు 15-16 జిల్లాలకు నిధించే బహుత్తరమైన కార్యక్రమం.
దాన్ని కుంటి సాగు పెడితే ఇక 14 జిల్లాల్లో పంటలు ఉల్లరగబోతున్నాయి, రెండో పంటలు ఉల్లరగబోతున్నాయి. అవునగా చెప్పండి. ఎందుకే బేసేజాలు నీకు? ఏమైనా కాస్త కోసం రిపేర్ చేయరాదా? ఒకనాడు కడెం ప్రాజెక్టు మొదట్లో కొట్టుకోపోలే, కట్టినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అప్పుడు కొట్టుకోపోలేదా? మొదలు కొట్టుకుపోయింది, మధ్యలో కొట్టుకుపోయింది. కాస్త రిపేర్ చేయకుండా కేసీఆర్ మీద కోపంతో రైతాంగం నష్టం చేసేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు ఉసురు తీసుకుంటున్నారు. నిన్న మొన్న చూసిన ఎరువుల కోసం చెప్పులు పెట్టారు. 10 ఏళ్ళు చెప్పులున్నాయి ఎక్కడన్నా? ఎరువుల కోసం 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో ఎక్కడన్నా చెప్పులు ఉన్నాయా చెప్పండి? లైన్లో ఉన్నారా? అంటే ఇన్ని విధాల రైతాంగం కోసం ఇన్ని విధాలు మోసం చేస్తున్న సందర్భాలు. కరెంటు పుష్కలంగా ఇచ్చా 10 సంవత్సరాలు. కరెంటు కటింగ్, కరెంట్ లేదు సరిగా. అంటే రైతులంటే నీకు ఎందుకు అంత కోపం? రైతులంటే అంత ఎందుకు ద్వేషం మీకు? అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతులు మేలు జరిగింది అనేది నీలో కోపం కదా. ఒకనాడు భారతదేశంలో హర్యానా, పంజాబ్ రైతుకు పంట అందించేది వరిధాన్యం. దాన్ని తలదన్నింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో హర్యానా, పంజాబ్, హర్యానా తలదన్నింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. 3.5 కోట్ల టన్నుల అంత ధాన్యం తెలంగాణ వండిందంటే ఎట్లా వండిందయ్యా? ఎట్లా వండింది చెప్పండి? ప్రాజెక్టులు, కెనాల్స్, రిపేర్సు, చెర్లు, కొత్త ఈ కాళేశ్వరం సంబంధించిన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, మిడ్ మానేర్, అక్కడ కొండపోసమ్మ, ఎన్నెన్నో, మల్లాన సాగర్, ఎన్ని చేస్తాయని చెప్పండి. ఇలా అవన్నీ చేసింది కాబట్టి వర్షాకాలం నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్ళు వస్తాయి ప్రాజెక్టుకు. ఆ నీళ్లు ఉన్నాక మళ్ళీ రెండో పంటకప్పుడు ఇది ఎల్లంపల్లి అంటే కాళేశ్వరం నుంచి మళ్ళీ లిఫ్ట్ కావడం జరిగింది. ఒక ప్రాజెక్టుగా ఆటోమేటిక్ నీళ్ళు ఉంటాయి. వర్షాకాలం మనం లిఫ్ట్ చేసే అవసరం లేదు. వర్షాకాలం ఎంత ఈవెన్ సెకండ్ క్రాప్ కూడా హాఫ్ ఆఫ్ ద టైం కూడా అవే నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు తగ్గినప్పుడు మనం లిఫ్ట్ చేస్తాం. అది కాళేశ్వరం ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత. వర్షాకాలంలో చెర్ల నీళ్ళు ఉన్నాక మనం లిఫ్ట్ చేసి పోతారే వాళ్ళు అంటారు కదా, ఎన్ని లిఫ్ట్ చేసి, ఎన్ని లిఫ్ట్ కాదు. సపోజ్ చిన్నది ఒక ములకల్ల ప్రాజెక్టు కట్టాం, హాఫ్ టీఎంసీ. వర్షాకాలం నీళ్ళు పోతారా? నీళ్ళు పోయారు, అవే ఎక్కిపారింది. ఇవాళ ఎన్నైతే కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండో, సీతరాముల ప్రాజెక్టు అన్నీ వర్షాకాలం నీళ్ళు ఎత్తిపోయినాయి, మక్కలు దునికినాయి, దళని నీళ్ళు ఫుల్ ఉన్నాయి. అందులో మొదటి పంటకి ఇచ్చారు, రెండో పంటకు సగదానికి ఇచ్చారు. ఎప్పుడైతే నీరు అవసరం ఉన్నదో, కరెంటు వృధా కాకుండా, కరెంటు ఖర్చులు లేకుండా నీళ్లు తగ్గినప్పుడు కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ, గోలివాడ, గోల్ నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిగతా అన్ని ప్రాజెక్టులకు మండలంగా నీళ్లు వేనాయి. 50-60 టీమ్స్ ఒకసారి వేనాయంటే ఇంకో 50 100 టీమ్స్ అందులో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులలో 100 టీమ్స్ ఉండి ఇవి 50 యాడ్ అయినాయి. ఇది మరి ఇవాళ ఎక్కనే నీళ్ళు మొదటి పంట పండింది, రెండో పంట పండుదంటే కారణం నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయా? నీళ్ళైతే అంతమంది అక్కడి నుంచి పోతాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి పోతాయి చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైన ఇలా రాజకీయం చేస్తుంది. వ్యవసాయానికి పూర్తిగా నష్టం చేస్తున్నారు. అప్పుడేమో ఎప్పుడు ఇచ్చాము రైతు బంధు? మనం దున్నేటప్పుడు, అంతేనా? ఇలా దున్నుడు అయిపోయింది, కలుపు అయిపోయింది, నాటు అయిపోయింది, కలుపు అయిపోయింది. ఇంకో నేను బహుశా మొదటి ఇంక నెలలో పోతారు వస్తున్నాయి అనుకుంటా, అంతేనా? అవును సార్, ఈయన పొలాలు కొని మార్చి ఫస్ట్ వీక్లో పోతారు. అప్పటి నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పటికే ఒకటే ఊరు, అది కూడా ఊళ్ళో 20 మంది ఉంటాయి. అప్పుడు ఏంటంటే టక్క పడేవాళ్ళే, అన్ని విధాల కోతలే. ఈవెన్ 2 లక్షలు కాదు రుణమాఫీ, 50,000 కొంతమంది రాలేదు, 1,00,000 లోపు కొంతమంది రాలేదు, 1,50,000 కొంతమంది రాలేదు. అంటే అనుడు మాట అంటే 2 లక్షలు రాలేదు. 2 లక్షల లోపు వాళ్ళు కూడా చాలా మంది రాలేదు. ఇవాళ ఏంటన్నా 40% అర్థం చేసుకోండి. క్యాబినెట్ తీర్మానం చేసినగా మొదలు 48 లక్షలు ఉన్నారు. క్యాబినెట్ ఏం చేసిందా? 48,000 కోట్లు. 40,000 కోట్లు. క్యాబినెట్ ఏం తీర్మానం చేసినా 31,000 కోట్లు.
ఇచ్చింది ఎంతనయ్యా? 18,000. 18,000 కోట్లు. 31 18 అంటే ఇంకా 13,000 కోట్లు అయితే మీరు ఇవ్వలేదు కదా. ఎవరికి ఇవ్వలేదయ్యా? అన్నం పెట్టే రైతాంగానికి, ఆదుకునే రైతాంగానికి, భారతదేశానికి దిక్సూచిగా భారతదేశానికి ధాన్య సరఫరా చేసే తెలంగాణ రైతాంగానికే నువ్వు మోసం చేసినావు. ఇక అక్కడక్కడ పోయి చెప్తారు, ఓ తెలంగాణ బాగా చేసినాను, అందుకే ఎక్కడ పోయినా ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ పోయినా కూడా అక్కడ అది ఏమంటారు కదా, ఐరన్ లెక్క అవుతుంది. ఎక్కడైనా ఓడగొట్టే కార్యక్రమం పెట్టుకున్నాను, ఎక్కడ పోయినా ఓడగొట్టే కార్యక్రమం. నేను మరొకసారి ఎన్నికలప్పుడు ఏదో అడుకున్నట్టు ఓటు అడిగినట్టు కాదు, అన్నింటిలో ఫెయిల్యూర్ అయ్యారు. ఏదో గొప్పలు చెప్పుకుంటాను, చాలా మేము గొప్పలం, మేము ఏదంటే అది చేస్తాం. మరి చేయి, ఇది వద్దన్నదే, ఈ చేయి వద్దన్నారా? ఆనాడు 3 కిలోమీటర్లు చేసినాం, ఏది గూడెం లిఫ్ట్, ఎంఎస్ పైప్ లైన్, మీదంతా కంప్లీట్ చేయి. వద్దన్నారు, వాళ్ళు అద్దన్నారా? వాళ్ళు అడ్డు తగులుతారా? వాళ్ళు అడ్డు తగులుతలేదే. మేము చెప్పుకున్నామా? ఆనాడు గూడెం లిఫ్ట్ వచ్చినప్పుడు నరమానవుడు తెలియకుండా నేను మా లక్ష్మణ్ ఐపీఎల్ అనౌన్స్ చేశాను, లిఫ్ట్ తెచ్చిందని. ఇప్పుడు మనం మొదలయ్యేప్పుడే చెప్పిందే గదిగా వచ్చేది ఏం లేదు. నేను జీవోతో సహా లక్ష్మణ్ అనౌన్స్ చేశాను. ఏది 3 టీఎంసీలు గూడెం లిఫ్ట్ అని నేను లక్ష్మణ్లో రైతాంగా మీటి అనౌన్స్ చేశాను. అప్పటిదాకా నరమానం తెలియదు జీవో వచ్చాను. ఇక నేను చేస్తున్నా ఊరిస్తాను. ఎప్పటిదాకా ఊరిస్తారు అది. ఈ సందర్భంలో రైతుల పక్షాన ఇవాళ ఏ పార్టీ ఉండదు. ఇవాళ బీఆర్ఎస్ ఒకటే, కేసీఆర్ ఒకటే, రైతులకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైతే రైతు బంధు, రుణమాఫీ, కరెంటు, విత్తనాల సరఫరా, కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వం మొండి వైఖరి వేసిన, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వేసిన, ఢిల్లీలో నిరాదీక్ష చేసి 48 అవర్స్ టైం ఇచ్చేసి లోగా కొనపోతే మేము కొంటామని కొన్న మొగాడుతూ ఉన్నాడంటే అది కేసీఆర్. 32,000 కోట్లు తెచ్చి బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి అప్పుకు వడ్డీ కట్టి రైతాంగాన్ని ఆదుకున్నది కేసీఆర్ గారు. అది కేసీఆర్. రైతు ఎప్పుడైతే రైతు బంధు ఇచ్చాడో ఒకనాడు భారత ప్రధాని దేవగౌడ్ గారు కేసీఆర్ గారికి ఫోన్ చేసి, రావు గారు ఏంటిది మాకు రాని ఆలోచన, దేశంలో ఇద్దరు నాయకులు, చరణ్ సింగ్ గారు, దేవగౌడ్ గారు, భారతదేశంలో రైతాంగానికి ప్రధానమైన నాయకులు, మాకు రాని ఆలోచన మీకు వచ్చిందని కేసీఆర్ గారిని అభినందించారు దేవగౌడ్, భారత మాజీ ప్రధాని దేవగౌడ్ గారు. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ ఏకకాలంలో మీరు 7,500 ఇస్తున్నారు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలే. మీరు 6,000 ఇచ్చి దులుపుకుంటామంటే 6,000 ఇచ్చి మీరు దులుపుకుంటామంటే అది అందరికీ మళ్ళీ తీసేసే సమస్య లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏ పద్ధతి ఇచ్చినా అదే పద్ధతిలో ఖచ్చితంగా ఎకరానికి మేము కేసీఆర్ 5 ఇస్తే 7,500 ఇవ్వకపోతే నువ్వు రైతాంగాన్ని మోసం చేసినట్టే. ఆ రైతులు 7,500 ఇవ్వకపోతే ఆ రైతులే రానున్న ఎన్నికలో లోకానికి పాతర పెడతారు కాంగ్రెస్ పార్టీని అనే మాటలు చెప్పండి. మేమేమంటే కొత్తగా నేను డిమాండ్ చేస్తలేం. మేము 7 అంటే ఎన్ని అన్నామా? మేము 2 లక్షలు అంటే 2,10,000 అన్నామా? లేదే. బోనస్ అందరికన్నా కోత పెట్టినావు, సగం దొడ్డుకు కోత పెట్టినావా? పెట్టలేదు. మేము గిట్ట 500 నుంచి 600 ఇవ్వంటున్నావా? మేము గదే 500 అందరికీ ఇవ్వన్నాం. నువ్వు కోత పెట్టినాక 22,000 మెట్రిక్ టన్నులు మన పంట, 12,500 రూపాయలు అది లెక్కేసుకుంటే ఇచ్చేటి 7,000 పైచీలు కాదు 12 అంటే 20 కోట్లు. నువ్వు మొత్తం నీ మాట ప్రకారం ఎవరికత్తా 20 కోట్లు? ఈ మంచాలు నీవే కదా, రైతాంగానే కదా. 20 కోట్లు నేరుగా వాళ్ళ బ్యాంకులో పడే పైసలు ఇలా మోసం చేసినామంటే, ఒక్కొక్క రైతుకు 50 నుంచి 1,00,000 రూపాయలు మోసం చేసినామంటే రైతులు నీ మీద ప్రేమ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద? అవసరం వచ్చినప్పుడు ఏ రకం గుణపడని చెప్పాలి, ఆ రకం గుణపడని చెప్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతాంగం. ఆనాడు కూలి రైతులు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎంతో ఆశపడ్డాం. మేము ఆనాడు పార్టీ లేదు కదా, ఈ పార్టీతో పాపం గుద్ది అందరు.
ఇత్తమన్నుల మీద మొగ్గు చూపెట్టారు. 5 నుంచి ఏనారు మొగ్గు చూపెట్టారు. ఇదేం 12 ఇది ఇస్తున్నారు కౌలు రైతులకు. అందరు కౌలు రైతులు మొత్తం ఏకదాటి కొట్టారు. ఏమైందే? అవి లెక్కలు చెబితే ఇంకా అంత మహా ఘోరం ఇవ్వాలి. ఆ లెక్కలు చెబితే మహా అధ్వానం చేస్తున్నారు. పనికి పోయిన వాళ్ళట, అందులో ఇంట్లో ఒకరట. కౌలు రైతు ఉపాధి హామీకి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ వేరు పడరా? తండ్రి కొడుకు, తండ్రి భార్య, భార్య భర్తలు, కొడుకు కోడలు, ముగ్గురు అందరు కుటుంబం ఎట్లా పోతే అట్లా ఇవ్వనా? అది లేదు. ఎంత చేసింది తెలుసా? మొత్తం జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో 15,000 మంది చేశారు కూలి. ఒక మన దగ్గర 70,000 మంది ఉంటారు. ఒక మంచిర్యాల జిల్లాలో 70,000 మంది ఉంటారు. ఇక్కడ లెక్కలేస్తే మొత్తం జిల్లాకే 15 చేశారు. ఇక దులుపుకుంటారు, అది కూడా దులుపుకుంటారు. కథం మన దగ్గర 5,000 మందికి వస్తుంది. ఒక 2-3 గ్రామాలకు వస్తుంది. దండేపల్లి ఉన్న ఈ వెలుగనూరు ఉన్న పెద్ద గ్రామాలు 3, చింతపల్లి, ఈ రేపంపల్లి 4 గ్రామాలకు వస్తే అక్కడనే 5,000 మంది ఉంటారు. అవునా కదా? ఇది మోసం చేసినట్టు కదా. 10 ఏళ్ళ పరిపాలన ఒక స్వర్ణయుగం. 10 ఏళ్ళ పరిపాలన వ్యతిరేకత రాలేదు. కానీ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అన్ని పథకాలు ఎక్కువ ఇస్తున్న సందర్భంలో మరి వీళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. 10 ఏళ్ళు అటు వేసాం కదా, 2 సార్లు అటు వేసాం కదా, ఎక్కువ ఇస్తున్నారు కదా, 3ఓసారి అటు వేద్దామని ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు కొద్దిగా ఎక్కువ ఓట్లు పడడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. వచ్చిన ఈ అడిగి 14 నెలలు దాటింది, 15 నెలలు పడ్డది. ఏమైందయ్యా? 6 నెలలకే ముస్లిం స్టార్ట్ అయింది వ్యతిరేకత. సంవత్సరానికి వ్యతిరేకత, 14-15 నెలలకు వ్యతిరేకత. అర్థం చేసుకోండి. 10 ఏళ్ళకు రాని వ్యతిరేకత 14 నెలలకే వ్యతిరేకత వచ్చిందంటే భవిష్యత్తు ఇంకేమున్నది చెప్పండి? వాళ్ళే స్వయంగా వాస్తవం చెప్తున్నాను. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఒక ఇంపార్టెంట్ మనిషి, ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్లో మాదిగా, ఇది వాస్తవం మాట, ఏదో దివాకర్ ఏదో తప్పు మాట అని 100% చెప్తున్నా. ఒక పెళ్ళిలో వచ్చేసారి మీదే బీఆర్ఎస్దే, ఇక మా పని గోవిందా. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసిన వాళ్ళు హైదరాబాద్ అంటున్నారు సందర్భాలు. కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఇక కార్యకర్త మనం చూస్తున్న ఊళ్ళల్లో వాళ్ళే అంటుండే మరి గోవిందా ఏమని ఇప్పుడే దులుపుకోవాలి మనం. ఇక దోసుకో ఇప్పుడు ఇక అంతే దోసుకో మొత్తం ఇక దోసుకునే కార్యక్రమం. ఆ లెక్కలు వేరే ఉన్నాయి. ఇప్పుడు చెప్పే అవసరం లేదు. ఎక్కడెక్కడ దోసుకుంటాను, ఎక్కడెక్కడ వసూలు చేస్తున్నారు. 6 నెలలకి వాళ్ళ పొజిషన్ ఎట్లా మారింది, ఇది అది ఇక అంతమవుతున్న పార్టీ. కానీ నేను మనవి చేస్తున్నా, మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన సందర్భంలో 10 ఏళ్ళ పాలన కానీ భవిష్యత్తులో ఇంకా పగడబందిగా ఎక్కడ కూడా తప్పుకు తావు లేకుండా, రైతాంగానికి మోసం చేయకుండా ఒక పరిపాలన ఇచ్చే దిశగా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక స్వర్ణ యుగంగా చేసిన వాళ్ళక మీకు తెలుసు. గతంలో కూడా కావచ్చు, సన్నబడ్లు, దొడ్డబడ్లు 2 లక్షలు, రైతాంగానికి 7.5, కౌలు రైతు, ఇవన్నీ ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే రాను ఎన్నికల్లో ఇదే ప్రజలు, ఇదే ఓటర్సు ఏ రకంగా గుణపాఠం చెప్పాలో ఆ రకంగా గుణపాఠం చెప్తారని చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు మీకు అందరికీ పేరు నమస్కారం.